హనుమంతుడు ఒక రైతుకి సహాయం చేశాడు అని మీకు తెలుసా? ఒక రైతు పొలం పని ముగించుకొని ఎడ్ల బండి మీద కూర్చుని ఇంటికి వెళుతుండగా ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురుస్తుంది. ఆ వర్షం వలన చాలా బురద ఏర్పడి ఆ ఎడ్ల బండి బురదలో కూరుకుపోతుంది. అప్పుడు ఆ రైతు బాధపడకుండా కిందికి దిగకుండా దేవుడు కష్టాలలో ఉన్న వారికి సహాయం చేస్తాడు అని అంటారు కదా. సరే, అయితే ఇప్పుడు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాం అని ఆ బండి మీదనే కూర్చుని హనుమంతుడు నామం జపిస్తాడు. కొంత సమయానికి హనుమంతుడు అక్కడికి ప్రత్యక్షం అవుతాడు. చెప్పు భక్త, నీకు ఏం కావాలి అని అడగగా ఈ బురదలో నుండి ఈ బండిని బయటికి తీయమని బండి మీదనే కూర్చుని గర్వంగా అంటాడు. అప్పుడు హనుమంతుడు నవ్వుతూ, నేను త్రేతాయుగంలో రామసేతుని నిర్మించడానికి సహాయం చేశాను. అలానే సీతను వెతుక్కుంటూ లంకెకు వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసా? రాముడు దయ వలన నా ప్రయత్నాలకు ఫలితం లభించింది. అందుకే మంచి సేవకుడు అనే గౌరవంతో పాటు రాముడి ప్రేమను కూడా పొందాను. ఇప్పుడు నువ్వేమో బండి నుండి కిందకి కూడా దిగకుండా నీ పాదాలని కదపకుండా నన్ను సహాయం చేయమని అడుగుతున్నావు. ఇందులో న్యాయం ఎక్కడ ఉంది చెప్పు? నా రాముడే కష్టం వచ్చింది అని ఎన్నో కష్టాలు పడి సీతాదేవిని పొందాడు. నీలాగా ఒకే చోట కూర్చొని కష్టం తీరిపోవాలి అంటే ఆయన కష్టం తీరేదా చెప్పు? నువ్వు మొదట నీ శక్తి మొత్తం ఉపయోగించి ప్రయత్నించు, నేను కూడా నీకు సహాయం చేస్తాను అని ఆ రైతుతో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రైతుకి జ్ఞానోదయం అయ్యి కళ్ళు తెరుచుకొని ఆ ఎడ్ల బండి కిందకి దిగి బండిని కదపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ రైతు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా బండి అస్సలు కదలదు. అయినా కూడా అతను ఆశ వదులుకోకుండా జై హనుమాన్ అంటూ ప్రయత్నిస్తుండగా హనుమంతుడు వెనక నుండి బండిని బురదలో నుండి బయటికి తోస్తాడు. ఏ ప్రయత్నం చేయకుండా నాకు ఇది కావాలి, ఇది అయిపోవాలి అంటే దేవుడు కూడా మనకి సహాయం చేయలేడు అని ఈ కథ అర్థం. అందరూ చెప్పండి, జై బజరంగబలి.